ఎన్డీఏ సర్కార్ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఆరోపించింది కాంగ్రెస్. స్టాక్ మార్కెట్ల క్రాష్, ఆర్థిక వ్యవస్థ పతనం ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఉర్దూను ఆర్ఎస్ఎస్, బీజేపీ కేవలం ముస్లింల భాషగా భావించడం సరికాదన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భారతీయ సంస్కృతిలో ఉర్దూ ఓ భాగమన్నారు. త్రిభాషా విధానం, డీలిమిటేషన్పై కేంద్రానికే క్లారిటీ లేదన్నారు కూటమి నేతలు. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి ఎన్డీఏ సర్కార్ విధానాలే కారణమని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే ప్రధాని మోదీ మాత్రం అంతా బాగానే ఉందని అబద్ధం చెబుతున్నారని విమర్శించింది. దేశంలోని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు తీవ్ర నష్టాలకు కేంద్రమే కారణమన్నారు. పేదల సంపదను జీఎస్టీ పేరుతో లూటీ చేయడం తప్ప ఆర్థిక వ్యవస్థ బాగు చేయడం ప్రధాని మోదీకి తెలియదంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. सबने कहा था कि शेयर बाजार में पैसा लगाइए क्योंकि मार्केट शूट अप करेगा, लेकिन हुआ बिल्कुल इसका उल्टा. आलम यह है कि बीते 5 महीनों में 91 लाख करोड़ रुपए डूब गए. इकोनॉमी की हालत डामाडोल है. ఎన్డీఏ సర్కార్ అసమర్థ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనం కావడానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. सरकार की नीतियों के कारण ही मार्केट सेंटीमेंट इतना खराब है, पॉलिसीज इतनी खराब है, नीयत और नीति दोनों खराब है, इसलिए मार्केट बिल्कुल क्रैश कर रहा है. आम आदमी का पैसा खत्म हो चुका है, लोगों के घर बर्बाद हो रहे हैं और इससे पहले स्थिति गंभीर हो, हम लोग चाहते हैं कि इस पर सख्त से सख्त कार्रवाई करें. మోదీ సర్కార్ ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో మసీదులు, దర్గాలు, ముస్లింల శ్మశాన వాటికలు లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. హైదరాబాద్లో జరిగిన ఎంఐఎం రివివల్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఉర్దూ భాష గురించి ఏం తెలియదన్నారు. ఉర్దూ భారతీయ సంస్కృతిలో ఓ భాగమన్నారు. ఉర్దూను కేవలం ముస్లిం భాషగా ఆర్ఎస్ఎస్, బీజేపీ భావించడం సరికాదన్నారు ఓవైసీ. उत्तर प्रदेश के मुख्यमंत्री ने कहा कि उर्दू पढ़ने से कटमुल्ले बनते हैं. अब उत्तर प्रदेश के मुख्यमंत्री के जो बुजुर्ग थे या जिस आइडियोलॉजी से वो आती हैं, फराख गोरखपुरी उर्दू का एक बहुत बड़ा शायर था, मुसलमान नहीं था. अगर शायद असेंबली में कोई उठ के बोल देता मुख्यमंत्री को, तो मुख्यमंत्री बोलते नहीं नहीं उन्हें भी कटमुल्ला है. तो ये इनकी ये इंटेलेक्चुअल कैपेसिटी है इनकी. జమ్మూ కాశ్మీర్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్సీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతుండటంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. और वाजिया सबको हिदायत दी गई, कोई कमी नहीं रहनी चाहिए, चाहे वो बिजली के सप्लाई में हो, खासकर सहरी और इफ्तारी के वक्त, पानी के सप्लाई में, राशन के सप्लाई में, सफाई, इसी तरह सैनिटेशन, ट्रैफिक, इन सब चीज़ों के हवाले से अफसरों से बात हुई और उम्मीद की जा रही है कि हुकूमत के तरफ से तमाम ये इक़दाम जो हैं ये उठाए जाएंगे. కేరళలో ఆశా వర్కర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గౌరవ వేతనం నెలకు 21,000తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా కొచ్చిలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. But what the state government is now doing is they are totally against the strike, and they are telling that the strike they are doing is baseless. Especially the health minister, Srimati Veena George, she is totally reluctant. దీంతో నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు పోలీసులు.